ఇప్పుడు మర్జ్ సార్ట్ అంటే ఫస్ట్ సార్టింగ్ అంటే ఏంటిది? అరేంజింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ అండ్ ఆర్డర్ ఒక ఎలిమెంట్స్ని అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అంటాడు. ఇప్పుడు మర్జ్ సార్ట్ అంటే ఈ బేస్డ్ ఆన్ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. ఇది డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్లో ఒక అప్లికేషన్ అనమాట మర్జ్ సార్ట్ అని. దీని ఒక వర్స్ట్ కాంప్లెక్సిటీ కానీ యావరేజ్ కాంప్లెక్సిటీ కానీ బెస్ట్ కాంప్లెక్సిటీ అన్నీ సేమ్ ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ log n ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు వర్స్ట్ కేస్ బెస్ట్ కేస్ యావరేజ్ కేస్ మూడింటికి రాయొచ్చు. మల్టీ సార్ట్ కాంప్లెక్సిటీ ఇంత తర్వాత దీని డెఫినేషన్ ఏంటిది? ఇట్ డివైడ్స్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఒక ఉన్నాం దాన్ని 2 ఈక్వల్ హాఫ్స్లకి డివైడ్ చేస్తుంది. ఇది ఇట్లా డివైడ్ అయిందా మళ్ళీ దీన్ని ఇంకా 2 ఈక్వల్ హాఫ్స్కి డివైడ్ సబ్ పార్ట్స్ని మళ్ళీ. సో అరే ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఈక్వల్ హాఫ్స్కి డివైడ్ చేసి మళ్ళీ కంబైన్ దేమ్ ఇన్ ద ఇప్పుడు 2 ఈక్వల్ హాఫ్స్లోకి డివైడ్ చేసింది కదా ప్రతిదీ. ఏదైతే 2 ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేసిందో మళ్ళీ కంబైన్ చేస్తుంది సార్టెడ్ మేనర్. ఎట్లా? సార్టింగ్ అంటేనే ఇప్పుడు పేరులోనే ఉంది మర్జ్ సార్ట్ అని, అంటే సార్ట్ చేసి మళ్ళీ అరేంజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ అరే ఆఫ్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ని లోవర్ అంటారు, లాస్ట్ ఎలిమెంట్ని హయ్యర్ అంటారు. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేయాలి కదా. ఎట్లా డివైడ్ చేస్తావు? లోవర్ ప్లస్ హయ్యర్ బై 2. లోవర్ ఎంత? 1. హయ్యర్ ఇప్పుడు దీనిలో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 8లో హాఫ్ ఎంత? 4. సో ఇటు హాఫ్ వస్తాయి, అటు హాఫ్ వస్తాయి అనమాట. ఇప్పుడు 5, 15, 34, 28, 11 అన్నది ఇలా వస్తాయి. 36, 20, 43, 45 అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇలా డివైడ్ చేస్తారు. లోవర్ హయ్యర్ రెండు సమ్ చేసి బై 2 వేసి. ఇప్పుడు సపోజ్ ఎట్లా చెప్తా చూడండి. ఇక్కడ నేను ఎలిమెంట్ 1 తీసుకున్నా. ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు దీనిలో ఎట్లా చేస్తావు? 1 ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ 8 బై 2 ఎంత వచ్చింది? ఇక్కడ 9/2 వచ్చింది. 9/2 అంటే ఎంత? 4.5. 4.5లో లోవర్ తీసుకోవాలి, 4 తీసుకోవాలి. సరే 5 తీసుకోవాలి. లోవర్ తీసుకుంటే ఎంత అవుతుంది? 4. అట్లా ఏది వచ్చినా సరే ఒక 4 లోవరే తీసుకోవాలి. లోవర్ వచ్చిన 4 తీసుకున్న కాబట్టి 4ని డివైడ్ చేసిన. ఇటు సైడ్ నాకు 15, 34, 28, 11 వచ్చినాయి. అటు సైడ్ 36, 20, 43, 15 వచ్చినాయి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 4 ఇప్పుడు నేను ఏం చేస్తాను? మళ్ళీ నేను దీంట్లో హాఫ్ ఎంత? 2 కదా. ఇటు 2 వస్తాయి, అటు 2 వస్తాయి. 15, 34, 28. మళ్ళీ దీంట్లో హాఫ్ ఎంత? 36, 20, 43, 15 ఇటు సైడ్ పడ్డాయి. తర్వాత మళ్ళీ నేను దీన్ని ఇంకా డివైడ్ చేస్తున్నాను. ఇటు సైడ్ 15, 34, 28, 11, 36, 20, 43, 45. ఇప్పుడు అన్నీ డివైడ్ చేసినా కదా, ప్రతి ఎలిమెంట్ని డివైడ్ చేసిన. ఇప్పుడు నా సెకండ్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని సార్టెడ్, ఇప్పుడు దీని రెండింటిని సార్టెడ్ ఆర్డర్లో ఇప్పుడు కంబైన్ చేస్తాను. ఇప్పుడు 15, 34లో ఏది ఫస్ట్ వస్తుంది? 15 ఫస్ట్ వస్తుంది కదా. సో నేను 15 రాసుకొని 34 రాసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండిట్లో సార్టెడ్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది? 11 ఫస్ట్ వస్తుంది కదా. 11, 28 ఇలా రాసుకున్నా. తర్వాత ఈ రెండిట్లో సార్టెడ్ ఆర్డర్లో నాకు ఏది వస్తుంది? 36, 20లో 20 ఫస్ట్ వస్తుంది. 20, 36 రాసుకున్నా. తర్వాత 46, 43, 45లో ఏది ముందు వస్తుంది? నాకు 43 ముందు వస్తుంది. సో 43, 45 ఈ ఆర్డర్లో రాసుకున్నాను. సో ఏం చేసినా నేను అన్ని హాఫ్ కవర్ చేసి దాన్ని అన్నింటినీ సార్టెడ్ ఆర్డర్లో నేను రాసుకుంటున్నా. లోపల ఉన్న ఇట్లా అడిగితే ఇప్పుడు నేను ఈ రెండింటికి రాసుకుంటున్నా. ఈ రెండిట్లో సార్టెడ్ ఆర్డర్ రాసుకుంటున్నా. సో ఈ రెండిట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏది వస్తుంది? 11 వస్తుంది కదా. ఈ రెండింటిని కంపేర్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది? 11 వస్తుంది. 11 తర్వాత ఏమొస్తుంది? 15. 15 తర్వాత 28 ఉంది, 28 వస్తుంది. 28 తర్వాత 34 వస్తుంది. సో ఇలా సార్టెడ్ అయ్యి ఇలా కలుస్తాయి. తర్వాత ఇప్పుడు ఈ రెండిట్లో సార్టెడ్ అయ్యి ఏది వస్తుంది? ఫస్ట్ 20, 36, 43, 45లో ఫస్ట్ 26 వస్తుంది. 26 తర్వాత 36, తర్వాత 43, తర్వాత 45 ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ రెండింటిని అరేంజ్ చేస్తాను. అర్థమైంది కదా పెద్ద ప్రాబ్లం. ఈ అరే ఆఫ్ ఎలిమెంట్స్ని నేను 2 హాఫ్స్ కన్వర్ట్ చేసిన. లాస్ట్కి వచ్చిన ఏవైతే వచ్చినాయో ఈ లాస్ట్ పార్ట్ని దానికి రెండింటిని కంపేర్ చేసి సార్టెడ్ ఆర్డర్ చేసుకున్నా. తర్వాత ఈ రెండుని కంపేర్ చేసి ఇట్లా తీసుకున్నా. మళ్ళీ ఈ రెండుని కంపేర్ చేసి సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నా. సార్టెడ్ ఆర్డర్లో ఫస్ట్ ఇప్పుడు ఈ రెండుని కంపేర్ చేసుకుంటే సార్టెడ్ ఆర్డర్లో నేను అరేంజ్ చేస్తున్నా. ఇప్పుడు 11, 15, 28, 36, 20, 30 ఇలా అన్నిటికన్నా చిన్న ఎలిమెంట్ 11 ఉంది కాబట్టి ఫస్ట్ 11 వస్తుంది. 11 వచ్చిన తర్వాత ఏమొస్తుంది?
11 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది 15 వస్తుంది. 15 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది 20 తర్వాత 28 తర్వాత నెక్స్ట్ 34 36 43 45. ఇప్పుడు ఇది ఫైనల్ అది ఇదేంటి సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఎట్లుంది అసెండింగ్ ఆర్డర్లో ఉంది, పెరుగుతూ పోతున్నాయి కదా, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో ఫస్ట్ మన అరే ఏంటిది ఇది 15 34 ఇట్లున్న అరేని మనం మధ్య సార్ట్ వాడి ఇలా సార్ట్ చేసినాం అసెండింగ్ ఆర్డర్లో. ఇప్పుడు దీని ఒక ఆల్గరిథం చూద్దాం. ఎట్లా రాస్తుంటే మర్జ్ ఆఫ్ ఎల్ అంటే లోవర్, హెచ్ అంటే హయ్యర్. ఇప్పుడు లోపలికి వెళ్తాం, వెళ్ళి ఇఫ్ లోవర్ ఈజ్ లెస్ దెన్ ఐ. ఇప్పుడు సపోజ్ ఒక దాన్ని నువ్వు మర్జ్ సార్ట్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటే ఎలిమెంట్ ఉంటే నువ్వు చేయగలుగుతావా? అరేలో ఒకటే ఎలిమెంట్ ఉంటే నువ్వు ఏం చేయగలుగుతావు? ఒకటే అంటే ఏం చేయలేవు. సో లోవర్ కంటే ఫస్ట్ దాన్ని లోవర్ అంటారు, థర్డ్ సెకండ్ దాన్ని హయ్యర్ అంటారు, లాస్ట్ అంటే దాన్ని లాస్ట్ ఎలిమెంట్ని హయ్యర్ ఎలిమెంట్ అంటారు. సో లోవర్ అనేది లెస్ దెన్ హయ్యర్ ఉన్నప్పుడే నువ్వు మర్జ్ సార్ట్ ఫామ్ చేస్తావు. సో ఎప్పుడైతే లోవర్ ఈజ్ లెస్ దెన్ హై ఉన్నప్పుడే లోపలికి వెళ్ళి లాజిక్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు మిడ్ ఫైన్ చేయాలి. 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయాలి మర్జ్ సార్ట్ అంటే. సో ఏం చేస్తావు? మిడ్ లోవర్ ఎలిమెంట్కి హయ్యర్ ఎలిమెంట్కి మిడ్ ఫైన్ చేస్తాం. మిడ్ ఫైన్ చేసి ఎంత వస్తుంది నాకు 1 + 5/2 ఎంత వస్తుంది నాకు 6/2 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది కదా, 3 వస్తుంది. సో నేను అలా ఫస్ట్ స్టెప్ అలా వచ్చింది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? లోవర్ మర్జ్ నాకు ఇది ఏమొస్తాయి 1 2 3 వస్తాయి ఇటు సైడ్, ఒక సైడ్ ఇటు వస్తాయి, ఇంకో సైడ్ ఏమొస్తాయి 4 and 5 వస్తాయి కదా. తర్వాత దీన్ని మళ్ళీ నేను ఇంకా డివైడ్ చేస్తాను, దీన్ని ఇంకా డివైడ్ చేసి స్టార్ట్ ఇవన్నిటిని కలిపేస్తాను నేను కదా. అది మర్జ్ సార్ట్ అంటే. సో లోవర్ అయిన మిడ్ ఎల్ అండ్ మిడ్ ఇది మర్జ్ సార్ట్. ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా, మిడ్ ఫస్ట్ ఇఫ్ లోపలికి వెళ్ళినాకనే మిడ్ ఫైన్ చేయమంటుంది. సో మిడ్ ఫైన్ చేస్తాం. మిడ్ ఫైన్ చేసినాకనే ఫస్ట్ మర్జ్ సార్ట్ ఆఫ్ ఏం చేస్తాం? లోవర్ ప్లస్ ఇంకా ఇది మిడ్, 3 అనేది మిడ్ కాబట్టి ఇలా రాస్తాం. తర్వాత ఇంకో సైడ్ ఏమున్నాయి? ఒక సైడ్ మర్జ్ సార్ట్ ఆఫ్ ఇది మర్జ్ సార్ట్ ఆఫ్ లోవర్ అండ్ మిడ్ అంటే ఇటు సైడ్ చేసేసుకుంటుంది. మర్జ్ సార్ట్ ఆఫ్ మిడ్ + 1 అంటే ఇది మిడ్ + 1 అండ్ ఐ అంటే ఇవి వస్తాయి. అర్థమైందా? ఈ స్టెప్ ఈ సెంటెన్స్ అని ఈ ఇన్స్ట్రక్షన్ అనేది దీనికి పోతుంది. మర్జ్ సార్ట్ ఆఫ్ మిడ్ + 1 ఐ అంటే రైట్ సైడ్కి ఉన్న అన్ని అటు వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఇవి రెండింటిని కలుపుతావుగా సార్ట్ చేసినాక. తర్వాత అందుకే ఇక్కడ సార్ట్ అని రాయాలి. ఇవన్నీ మర్జ్ చేస్తావు, దానికంటే సార్టింగ్ అయిపోయినాక మర్జ్ చేస్తావు. సో మర్జ్ లోవర్ మిడ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత హయ్యర్, ఇవన్నిటిని మర్జ్ చేస్తాం. సో దీనికి అన్నట్టు టైం కాంప్లెక్సిటీ ఉంటుంది కదా. టైం కాంప్లెక్సిటీ ఎంత క్రియేట్ అయ్యి ప్రతి దానికి ఏం చేస్తున్నావు? హాఫ్గా డివైడ్ చేస్తున్నావు. సో దీనికి దీనికి మర్జ్ సార్ట్కి దీనికి ఎంత టైం కాంప్లెక్సిటీ అయింది? Tn/2 టైం కాంప్లెక్సిటీ అయింది. మర్జ్ సార్ట్ ఆఫ్ దీనికి ఎంత అయింది? దీనికి Tn/2 టైం కాంప్లెక్సిటీ అయింది. దీనికి ఎంత అయింది? n అయింది. సో దీనికి టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎట్లా రాయొచ్చు? Tn = 2t, 2 tలు అయినాయి కాబట్టి 2t ఆఫ్ n/2 + n. ఇట్లా టోటల్ మర్జ్ సార్ట్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ ఇలా వచ్చింది అనమాట. ఓకేనా? ఎలా వచ్చింది? ఫస్ట్ మర్జ్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ నేను ప్రతిదీ హాఫ్లాగా డివైడ్ చేస్తున్నాను కాబట్టి n/2 రాసుకున్నాను. తర్వాత దీన్ని కూడా హాఫ్లాగా డివైడ్ చేస్తున్నాను కాబట్టి n/2 రాసుకున్నాను. తర్వాత ఈ మూడింటిని లాస్ట్ మర్జ్ చేస్తున్నాను కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి మర్జ్ చేస్తున్నాయి? ఒక n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను మర్జ్ చేస్తాను. సో n. సో ఏమైపోతుంది? ఈ మూడింటిని నేను కలిపితే 2t ఆఫ్ n/2 + n అట్లా వచ్చింది. 2 tల నెంబర్ ఇక్కడ 2 వచ్చింది, దీన్ని కామన్ తీసుకున్నాను n/2ని. కాబట్టి n అనేది ఇక్కడ వచ్చింది. ఇది టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఏ మర్జ్ సార్ట్.